బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను ఉప్పలపాడు గ్రామ సర్పంచ్ని. నా పేరు కర్నాటి శ్రీనివాసరావు. ఓకేనా, ఇక్కడ ఒక విషయం చూస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 14 నెలల కాలం అయిపోయింది. ఎలా ఉందంటారు పరిపాలన? కూటమి ప్రభుత్వం వచ్చినాక మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అదృష్టవంతులు అన్నమాట. ఆ వైసీపీ ప్రభుత్వం పోటాన కూటమి ప్రభుత్వం వస్తాం చాలా అదృష్టం మన ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో అసలు అంతా అప్పుల పాలైపోవటం, అరాచకాలు, దోపిడీలు, అంతా ఆంధ్రప్రదేశ్ని రాజధాని లేకపోవటం, పోలవరం ప్రాజెక్టు కట్టకపోవటం, అసలు అంత సర్వనాశనం అయిపోయింది. ఆ బాకీలు పాలైపోయినాయి అన్నమాట. రోడ్లు లేవు, ఏమీ లేకుండా నాశనం చేసేసాడు, అప్పుల పాలు చేశాడు. పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేవు, కంపెనీలు రాలేదు, మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావటం వలన చాలా ఆంధ్రప్రదేశ్ చాలా అదృష్టం అన్నమాట. మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్లు బ్రహ్మాండంగా రోడ్లు వేశారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఇప్పుడు పెన్షన్లో 4,000 ఇస్తానన్నారు, 4,000 వెంటనే 4,000 ఇస్తున్నారు. వికలాంగులకు 6,000, 10,000 రూపాయలు పెన్షన్లు, 15,000 రూపాయల పెన్షన్లు, చక్కగా పెన్షన్లు అనేవి చక్కగా ఇస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు స్కూల్ పిల్లలు చదువుకునే పిల్లలకి తల్లికి వందనం వచ్చిందండి. ప్రతి ఒక్కళ్ళకి ఇంతకుముందు జగను ఒక్కొక్కళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఒక్కొక్కరికే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చినాక 4 5 6 ప్రతి ఒక్కళ్ళకి తల్లికి వందనం డబ్బులు పడ్డాయండి. తర్వాత మొన్న ఈ అన్నదాత సుఖీభవ రైతులకి చక్కగా అందరికీ డబ్బులు పడ్డాయి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇన్ని చెప్తున్నారు కదా, కొన్ని విషయాలు దాంట్లోనే అడుగుదాం మనం. రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు గత సంవత్సరం 20,000 ఇవ్వాల్సింది 20,000 అగనామం పెట్టాడు చంద్రబాబు నాయుడు. అలాగే తల్లికి వందనం అని చెప్పి గత సంవత్సరం ఎగ్గొట్టేశాడు. ఇప్పుడు వచ్చి పేద ప్రజలను మోసం చేయడం తప్పితే చంద్రబాబు నాయుడు వాళ్ళకు బాగు చేసింది ఏమీ లేదనేది వైసీపీ నాయకులైన జగన్మోహన్ రెడ్డి వాదన ప్రధానంగా కనిపిస్తుంది. మరి దానికి ఏం చెబుతారు? తల్లికి వందనంలో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు ఇచ్చేశారు. అసలు పడినోళ్ళు అంటూ ఎవరు లేరు. అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి వచ్చినాయి, అందరికీ డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు అన్నదాత సుఖీభావలో కూడా ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఈర్ష్య అన్నమాట. వాళ్ళకి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చెందుతుందని, పరుగులు పెడుతుందని ఈర్ష్య అసూయతో అలాంటి బురదకు పడుతున్నారనమాట. అలాంటిదే కానీ ఏం లేదు. ఇప్పుడు ఇంకోటి కూడా చూద్దాం. ఇక్కడ 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వకుండా పంచాయతీలని నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు నాయుడు అంటే కొత్త రాగం అందుకున్న వైసీపీ. మరి ఇది కరెక్టే అంటారా? చాలా రాంగ్ అండి. అసలు గతంలో నేను కూడా వైసీపీ ప్రభుత్వం 2013 నుంచి నేను సర్పంచ్గా చేస్తున్నాను. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్గా ఉన్నా, ఇప్పుడు సర్పంచ్గానే ఉన్నా. అసలు అంత దుర్మార్గమైన పంచాయతీలని నిర్వీర్యం చేసేసాడనమాట. మమ్మల్ని ఒక ఉత్సవ విగ్రహంలాగా చేశారన్నమాట. సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలుగా చేశారు. ఉత్సవ విగ్రహాల కన్నా ఊళ్ళో గ్రామస్తులు కొంచెం అప్పుడప్పుడు అన్న తీసి పూజలు అన్న చేస్తుంటారు. మేము అలా దరిద్రంగా తయారయ్యన్నమాట. మా డబ్బులు సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం, అసలు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకి డబ్బులు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి. అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వంది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ 14-15 ఫండ్స్ వస్తుంటాయి. అవి కూడా ఇవ్వకుండా నైట్ మా డబ్బులు దొంగిలించేశాడు వైసీపీ ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి మా డబ్బులన్నీ, పంచాయతీల డబ్బులన్నీ కాజేసేసాడు. మేమేం చేయలేక ఉత్సవ విగ్రహాల్లాగా ఉన్నాం. ఇప్పుడు వస్తుంటాం. ఇప్పుడు ఉదయాన్నే లేకంగానే సర్పంచులు లైట్ వేయమంటారు, కాలువలు తీయమంటారు, రోడ్లు వేయమంటారు, డ్రైనేజీలు అని అడుగుతుంటారు. మేమేం చేయాలి? అట్లా డబ్బులు తీసేసైతే మమ్మల్ని ఎదవల చేసేసాడు అనమాట జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు చాలా చాలా మనం పవన్ కళ్యాణ్ గారు కూడా మన పంచాయతీలకి నిధులు ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి,
ప్రతి సంవత్సరం 15th ఫైనాన్స్ వస్తున్నాయి. సీసీ రోడ్లు వేసాము, డ్రైనేజీలు కడుతున్నాము ఇప్పుడు జరుగుతున్నాయి బ్రహ్మాండంగా. మరి గత 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయింది? ఆ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులల్లా అతనే ఈ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం తీసేసుకొని వాడి సంక్షేమ పథకాలకి వాళ్ళు దోసుకోవటము. ఆ సంక్షేమ పథకాలు కూడా ఏముంది, 10% 10% ఖర్చు పెట్టేవాడు, 90% వీళ్ళు కబ్జా చేసేసేవాళ్ళు. అంత దారుణం చేశారండి. మరి ఇంకో విషయం కూడా తీసుకుందాం. మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక పాదయాత్ర చేస్తాను నేను, ప్రజల మధ్యలోకి వస్తాను నేను అంటున్నాడు కదా, ఎలా చూడాలంటారు మరి? అండ్ పోయినసారి ఫస్ట్ సారి పాదయాత్ర చేశారంటే వాళ్ళ నాన్నగారు కొంచెం మంచిగా కొన్ని సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ అను కొంచెం స్కీములు పెట్టారు. ఆయన మీద మంచి గౌరవం ఉంది. దాని మీద జగన్మోహన్ రెడ్డి అలానే చేస్తాడు, నేను అమరావతి నిర్మిస్తాను, నేను ఇక్కడే ఉండారు, చంద్రబాబు గారి అద్దె ఉంటున్నాడు, నేను సొంతంగా ఇల్లు కట్టాను, నేను ఇక్కడే ఉంటాను, నేను పోలవరం నిర్మిస్తాను అని అన్ని దొంగ మాటలు, అన్ని అబద్ధాలు చెప్పేసి జనాల్ని నమ్మించేశారనమాట. నమ్మించేసి జనం ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూద్దాం, అలా ఆయన పరిపాలన బాగా చేస్తాడేమో, మంచి చెబుతున్నాడుగా. అంత బ్రహ్మాండమైన పరిపాలన చేశాను నేను, అందరికి సంక్షేమాలు ఇచ్చాను, 2,75,000 కోట్లు పనిచేశాను నేను అని చెప్పి ఇప్పుడు కూడా అదే భజన చేస్తున్నారు కదా మరి ఆయన. అవును, సంక్షేమం అనేది అదే నేను చెబుతుంటే 10 పైసలు ఇచ్చాడు సంక్షేమం, 90 పైసలు వాళ్ళు దోసుకున్నారు. 10 లక్షల కోట్లు అప్పు చేశాడు, రాష్ట్రాన్ని నిలువును ముంచేసేసాడు. అమరావతి పోయింది, పోలవరం పోయింది, ఒక కంపెనీలు అనేవి లేవు, మొత్తం రాష్ట్రం దివాలా తీసింది అనమాట, సర్వనాశనం చేశాడు. మరి 2029 నాదే అధికారం, అప్పటికే సంవత్సరం అయిపోయింది, ఇంకొక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది, నేను వస్తాను, 2.0 అంటే ఏందో చూపిస్తాను అంటున్నాడు కదా. ఆడి బొందా, ఆడు అసలు వచ్చే ప్రసక్తే లేదు. ఒకసారి దొంగను చూశారు, పద్దాకల దొంగ ఓట్లు వేయాలంటే చేయరు. ఆంధ్రప్రదేశ్లో తెలియగల వాళ్ళు ఒకసారి వాడేదో ఇరగదీస్తాడు అని జనం నమ్మి ఓట్లు వేసి ఒకసారి చూశారు. ఆ ఒకసారితో పోవటమే. ఇక రెండోసారి అంటే ఒక అసంభవం. సూర్యుడు పొరపాటును పరమట ఉదయించి వచ్చాము, కానీ జగన్ అనేవాడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాడు.